హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. సో గైస్ ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఈసెట్ 2025 కి మ్యాథమెటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ ని మనం 10 days లో ఏ విధంగా ప్లాన్ చేయొచ్చు అనేది ఈ వీడియో అనమాట. సో ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూసి మీ మ్యాథమెటిక్స్ స్టడీ ప్లాన్ అనేది తెలుసుకోండి. అండ్ ఇది అంటే ఈ వీడియోని చూసిన తర్వాత మీరు ఎంతవరకు ఫాలో అయితే సో అంతవరకు మీకైతే మంచి మార్క్స్ వచ్చేదానికైతే అవకాశం అయితే ఉంటుంది. ముందుగా సో ఆస్క్ అభినవ్కి అయితే చాలా థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే ఇంత డీటెయిల్డ్ గా మనకైతే ఈ యొక్క స్టడీ ప్లాన్స్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. సో ఇదే కాకుండా రిమైనింగ్ సబ్జెక్ట్స్ అనేవి కూడా వన్ బై వన్ అయితే వస్తూ ఉన్నాయి. సో వాటిని కూడా మీతో అయితే షేర్ చేసుకోవడం జరుగుతుంది మేము సో మా యొక్క అకాడమీ నుండి అయితే. ఇక్కడ 10 days ఈసెట్ మ్యాథమెటిక్స్ స్టడీ ప్లాన్ చూసుకున్నట్లయితే సో ముందుగా మీరేంటంటే సర్టెన్ గోల్ అనేది పెట్టుకోవాలి. ఆ గోల్ పెట్టుకొని ఏ విధంగా మనము ఫస్ట్ దీన్ని ఫినిష్ చేయాలి, మనకు ఉండే రీసోర్సెస్ ఏంటివి అనేది అయితే ఫస్ట్ లిస్ట్ అవుట్ అయితే తీసి పెట్టుకోండి. ఇక్కడ మీకైతే కొన్ని చూపిస్తాను చూడండి. కాన్సెప్ట్ వీడియోస్ చాప్టర్ వైజ్ గా మీకు ఏంటంటే కొన్ని వీడియోస్ అనేవి ఉంటాయి. ఎక్కడ ఉంటాయి బ్రదర్ అంటే మీరు ఎక్కడెక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ లో కుప్పలుగా మనకైతే మ్యాథమెటిక్స్ పైన అయితే వీడియోస్ ఉన్నాయి. ఏ కాన్సెప్ట్ కావాలన్నా కూడా దానికి రిలేటెడ్ గా అయితే యూట్యూబ్ లో వీడియోస్ అయితే ఫ్రీగా అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి. వాటిని అయితే మీరు చూసుకోవచ్చు. దాంతో పాటు ఆస్క్ అభినవ్ అయితే మీకు డైరెక్ట్ గా కొన్ని మ్యాథమెటిక్స్ కి సంబంధించిన షార్ట్ కట్ ట్రిక్స్ అండ్ అదే విధంగా టిప్స్ అయితే మీకు చెప్పడం జరిగింది. సో వాటిని కూడా యూటిలైజ్ చేశారంటే బెటర్ మార్క్స్ వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క ప్లేలిస్ట్ అనమాట. సో అది కూడా మీకైతే ప్రిపేర్ చేసి మేమైతే ప్రొవైడ్ చేస్తాం. గైడెన్స్ అంటే మా దగ్గర ఎవరైతే గైడెన్స్ తీసుకున్నారో సో వాళ్ళకి సపరేట్ గా టోటల్ ఈ యొక్క ప్లేలిస్ట్ అంతా కూడా రిలీజ్ అయితే చేయడం జరిగింది మా యొక్క వాట్సాప్ గ్రూప్ లో అయితే. దాని తర్వాత బిఎస్డి విపి అకాడమీ చాప్టర్ వైజ్ మాక్ టెస్ట్లు అనమాట. సో ఇది చాలా మందికి తెలుసు అండ్ కొంతమందికి తెలియదు కాబట్టి సో ఈ యొక్క అకాడమీకి సంబంధించిన చాప్టర్ వైజ్ మాక్ టెస్ట్లు ఏ విధంగా ఉంటాయంటే లైక్ ఇక్కడ చూడండి, మేము ప్రిపేర్ చేసిన ఈసెట్ 2025 టెస్ట్ సిరీస్ అండ్ తెలంగాణ ఈసెట్ 2025 టెస్ట్ సిరీస్ అయితే 100% ఇదైతే మీకైతే యూజ్ అవుతుంది. అదే విధంగా ఇప్పటిదాకా 930 మెంబర్స్ దాకా ఈ యొక్క టెస్ట్ అయితే ఎన్రోల్ అయితే అవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలా ప్రతి ఒక్క బ్రాంచ్ కి సంబంధించి గ్రాండ్ టెస్ట్లు, మాక్ టెస్ట్లు అన్ని కూడా అవైలబుల్ గా అయితే ఉన్నాయి. ఇందులో మ్యాథమెటిక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ మ్యాథమెటిక్స్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ సబ్జెక్ట్ వైజ్ గా టాపిక్ వైజ్ గా మీకు అయితే టెస్ట్లు ఉంటాయి. సో ఈ టెస్ట్లు కంప్లీట్ అయిన తర్వాత మీరు డైరెక్ట్ గా గ్రాండ్ టెస్ట్ ఓపెన్ చేస్తారంటే సో బ్రాంచ్ వైజ్ గా మళ్ళీ మీకు మ్యాథమెటిక్స్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ మాక్ టెస్ట్లు చూసుకున్నట్లయితే 8 అయితే ఉన్నాయి. ఇందులో కూడా ప్రతి ఒక్క మాక్ టెస్ట్ లో మీకు ఏంటంటే ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇన్ని మీరు కంప్లీట్ చేశారంటే డెఫినెట్లీ మీరైతే అచీవ్ అయితే చేసుకునే దానికైతే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఓకేనా, ఇది ఒకటి మీకైతే బేసిక్ రిసోర్స్ అనేసి చెప్తాను. దాని తర్వాత షార్ట్ కట్ ట్రిక్స్, ఇది టోటల్ గా మీకు ఏంటంటే సో అభి అయితే ప్రొవైడ్ చేస్తున్నాడు మన యొక్క గైడెన్స్ గ్రూప్ లో. సో ఎవరైతే లైక్ ఈ టెస్ట్ సిరీస్ మన టెస్ట్ సిరీస్ అనేది ఎన్రోల్ అవుతూ ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్ గా ఒక వాట్సాప్ గ్రూప్ లోకి అయితే యాడ్ చేస్తూ వస్తున్నాను. ఓకేనా, సో ఇన్ కేసు మీరు కూడా దాంట్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మన యొక్క టెస్ట్ సిరీస్ అయితే ఎన్రోల్ అవ్వండి. ఎందుకంటే ఈ రీసోర్సెస్ అన్ని కూడా చాలా వాల్యుబుల్ అనమాట. సో ఎంతో కష్టపడింటే ఆ రీసోర్సెస్ అనేది మేము గెయిన్ చేయడం జరిగింది. సో నేను కానీ అభి కానీ సో దీనిపైన డే అండ్ నైట్ అయితే వర్క్ చేసి సో మీ వర్క్ అయితే తీసుకురావడం జరుగుతుంది. సో దానికి మీరు ఏంటంటే మన యొక్క యాప్ లో ఈ యొక్క ఈసెట్ 2025 టెస్ట్ సిరీస్ ని ఎన్రోల్ అయినారంటే ఈజీగా ఆ రిసోర్సెస్ అన్ని కూడా మీకు వాట్సాప్ లో అయితే అవైలబుల్ గా అయితే ఉంటాయి. ఓకేనా, సో ఇన్ కేస్ ఆ వాట్సాప్ లో మీరు రీసెంట్ గా జాయిన్ అయితే జస్ట్ అడ్మిన్స్ కి రిక్వెస్ట్ చేయండి, నాకు కానీ లేదంటే అభిక్ కానీ. సో మేము మీకు డైరెక్ట్ గా అయితే ఫార్వర్డ్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చాప్టర్స్ వైజ్ గా మనం ఏంటంటే సో ఒక టార్గెట్ అనేది పెట్టుకోవాలి అండ్ ప్రియారిటీ ఆర్డర్ ఏంటి అనేసి ఇక్కడైతే డీటెయిల్ గా అయితే చూసుకుందాం. సో ఫస్ట్ మీరు ఏ విధంగా టార్గెట్ పెట్టుకోవాలంటే ఫస్ట్ మ్యాట్రిసెస్ కంప్లీట్ చేయాలి. దాని తర్వాత ట్రిగ్నోమెట్రిక్ అండ్ ఇట్స్ సబ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే కవర్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మీకు 15 మార్క్స్ అయితే గెయిన్ అయితే అవుతాయి ఫస్ట్ అండ్ సెకండ్ దాంట్లో. అండ్ అనలిటిక్ జామెట్రీ, సో ఇది కొంచెం ఈజీగా మీరైతే కంప్లీట్ చేసుకోవచ్చు. సో చాలా ఈజీ చాప్టర్ కూడా కాబట్టి. ఓకేనా, దెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కూడా మీకు ఈజీగానే కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ లెవెల్లో మనకు క్వశ్చన్స్ అడుగుతారు అంటే అది ఇంటిగ్రేషన్ అండ్ డిఫరెన్షియేషన్ మాత్రమే. సో ఈ 2 యూనిట్ నుంచి కూడా మనకైతే 10 మార్క్స్ అయితే వెయిటేజ్ అయితే ఉందన్నమాట. సో ఈ ఆర్డర్ లో మీరైతే ఫస్ట్ అయితే ప్రిపేర్ అయితే అవుతూ ఉండండి. దాని తర్వాత నెక్స్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు. దెన్ దాని తర్వాత మనకైతే 10 days ఏదైతే ఉందో దాని యొక్క డీటెయిల్డ్ ప్లాన్ చూసుకున్నట్లయితే డే 1 ఏం చేయాలి, డే 2 ఏం చేయాలి, డే 3 ఏం చేయాలి. సో ఇది మీకు డీటెయిల్ ప్లానింగ్ అనేది మేమైతే ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈ యొక్క పీడిఎఫ్ కావాలంటే మీరు డైరెక్ట్ గా మమ్మల్ని వాట్సాప్ లో అయినా కాంటాక్ట్ అవ్వచ్చు. సో వాట్సాప్ నెంబర్ కావాలంటే మన యొక్క యాప్ లో అయితే అవైలబుల్ గా అయితే ఉంది. సో యాప్ నుంచి కూడా మీరైతే డైరెక్ట్ గా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో డే 1 మ్యాట్రిసెస్ అనమాట. సో మ్యాట్రిసెస్ లో సో కాన్సెప్ట్ వైజ్ గా మీరైతే ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత మ్యాట్రిసెస్ కి సంబంధించి
సంబంధించిన మాక్ టెస్ట్లు రాయాలి అండ్ ఈ యొక్క టాపిక్ వైజ్గా టెస్ట్లు రాయాలి. అప్పుడు మీకు మ్యాట్రిసెస్ డీటెయిల్గా కంప్లీట్ అయిపోతుంది. అండ్ నేను ప్రిపేర్ చేసిన ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో మన యాప్లో సో చాలా అంటే చాలా క్లియర్గా ఉంటాయి మ్యాట్రిసెస్. సో వాటిని మీరు ఎక్కువగా ప్రిపేర్ అయినా కూడా డెఫినెట్లీ మీరైతే 5 మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు. దాని తర్వాత ట్రిగ్నామెట్రిక్ అనమాట. సో ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు సెకండ్ యూనిట్ సెకండ్ డే అయితే ప్రిపేర్ అవ్వాలి. దెన్ థర్డ్ డే వచ్చేసరికి సో ట్రిగ్నామెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అండ్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ అనేది కూడా మీరైతే ప్రిపేర్ అవ్వాలి. దెన్ ఫోర్త్ డే వచ్చేసరికి అనలిటికల్ జామెట్రీ పార్ట్ 1, అనలిటికల్ జామెట్రీ పార్ట్ 2 అనేది ఫిఫ్త్ డే అయితే మీరు ఫినిష్ చేయాలి. డే 6 వచ్చేసరికి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, డే 7 డిఫరెన్షియేషన్ అండ్ డే 8 ఇంటిగ్రేషన్ పార్ట్ 1, ఇంటిగ్రేషన్ పార్ట్ 2 వచ్చేసరికి డే 9 అండ్ డే 10 వచ్చేసరికి మనం ప్రొవైడ్ చేస్తున్న గ్రాండ్ మాక్ టెస్ట్లు అనేటివి మీరైతే ప్రిపేర్ అయ్యి సో ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి రాయాలి. అండ్ ఆ డే 10లోనే వన్స్ ఆ యొక్క ఎగ్జామ్స్ రాసిన తర్వాత మీకు ఎక్కడే ఒక చోట అనిపిస్తుంది కదా ఓకే ఇది మిస్టేక్ అయింది ఇది మిస్టేక్ అయింది, దాన్ని అంతా కూడా రివ్యూ చేయండి. దాని తర్వాత ఫుల్గా మీరైతే ఫైనల్గా రివిజన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఈ 10 days ప్లాన్ ఈ విధంగా మీరు కనుక ప్రాపర్గా ప్లానింగ్ అయితే వేసుకున్నారంటే డెఫినెట్లీ మీకైతే మ్యాథమెటిక్స్లో 40+ మార్క్స్ అయితే క్యారీ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇది టోటల్గా. అండ్ దాని తర్వాత కొన్ని సక్సెస్ స్ట్రాటజీస్ అయితే మెన్షన్ చేశాడు అభి అయితే చాలా అంటే చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటాయి. డైలీ రివిజన్ అనమాట, 20 minutes డైలీ రివిజన్ అయితే చేసుకోండి. ఎలా రివిజన్ చేసుకోవాలి, క్విక్ రీక్యాప్ ఆఫ్ ఫార్ములాస్ ప్లస్ షార్ట్ ట్రిక్స్. షార్ట్ కట్ ట్రిక్స్ అనేటివి అన్నీ కూడా అభి ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. అండ్ దాని తర్వాత 1 ర్యాపిడ్ ఫైర్ సెషన్ అనేది ఉంటుంది, 5 to 10 questions ఫ్రమ్ ప్రీవియస్ టాపిక్స్. సో ఇప్పుడు ఇన్ కేసు మీరు మ్యాట్రిసెస్ కంప్లీట్ చేశారనుకోండి, దాని నుంచి మీరు ఏంటంటే 5 to 10 questions అనేటివి ప్రిపేర్ చేయండి. మీరంతకు మీరు కూడా ఓన్గా ప్రిపేర్ చేయండి, ఓన్లీ ఇవి అవి మాత్రమే కాకుండా ఓన్గా మీరు కూడా ప్రిపేర్ చేసి సో దాన్ని అయితే కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా. దాని తర్వాత మాక్ టెస్ట్ స్ట్రాటజీ చూసుకున్నట్లయితే యూజర్ టైమింగ్ అనేది ఉంటుంది. సో టోటల్గా 1 minute per 1 mark ఉంటుంది, 3 minutes per 3 marks ఉంటుంది. బట్ కమింగ్ టు మనకు డైరెక్ట్గా ఈసెట్ ఎగ్జామ్కి వస్తే మాత్రం మీకు 1 minute అనేది ఉండదన్నమాట. మెయిన్ ఎగ్జామ్లో 1 minute అనేది మీకు చాలా ఎక్కువ, అక్కడికి మహా అంటే 40-45 seconds దాకా ఈచ్ క్వశ్చన్కి అయితే మీకు టైం అనేది ఉంటుంది. సో ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే 200 marksకి ఎగ్జామ్ ఉంటుంది బట్ మీకు టైమింగ్ అనేది ఓన్లీ 180 minutes మాత్రమే ఉంటుంది. సో 180 minutesలో 200 questions అనేది మీరు ఫినిష్ చేయాలి. ఓకేనా, సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. దాని తర్వాత ఏవైతే ఆన్సర్స్ రాంగ్ వేసారో దాన్ని రివ్యూ చేయండి, మళ్ళీ రివిజన్ చేయండి, దెన్ అప్పుడే మీకైతే ఈజీ అవుతుంది. అండ్ మ్యాక్సిమం మీరు మీ యొక్క క్యాషియో ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మీ క్యాషియోస్ అనేవి మీకు అయితే అలౌ చెయ్యరు ఈసెట్ ఎగ్జామ్లో, దానికోసం అయితే మీరు మెయిన్గా బై హ్యాండే మీరు ప్రాక్టీస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, ఇది నేను టోటల్గా ఈ 10 days ప్లానింగ్ అనేది చెప్పాలనుకున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, నెక్స్ట్ వీడియోస్ కూడా ఇలాగే వస్తూ ఉంటాయి కాబట్టి. అండ్ దాంతోపాటు సో ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఎవరో ఒకరు ఈసెట్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళకి జస్ట్ ఈ వీడియోని షేర్ చేయండి. సో ఎన్నో వీడియోస్, అన్నెసెసరీ వీడియోస్, సో మనమైతే ఎంటర్టైన్మెంట్కి సంబంధించి వీడియోస్ అనేది షేర్ చేస్తూ ఉంటాం మన యొక్క ఫ్రెండ్స్కి, బట్ ఇలాంటి ఎడ్యుకేషన్ వీడియోస్ను కూడా అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉండండి. సో ఇది మాకు కూడా యూజ్ అవుతుంది అండ్ మీ ఫ్రెండ్స్కి మీ పైన ఒక మంచి అభిప్రాయం అనేది కూడా క్రియేట్ చేసుకున్న వాళ్ళైతే అవుతారు. ఓకేనా, సో ఇది నేను టోటల్గా చెప్పాలనుకున్నా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు చూస్తూనే ఉండండి BSD VP తెలుగు టెక్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.